మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు సనా కాంబినేషన్లో వస్తున్న చిత్రం పెద్ది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా నుంచి శుక్రవారం విడుదలైన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది. ఈ పోస్టర్లో రామ్ చరణ్ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత రస్టిక్ అండ్ మాస్ లుక్లో కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఆయన బాడీ లాంగ్వేజ్, చేతిలో పట్టుకున్న కత్తి చూస్తుంటే బుచ్చిబాబు ఒక పవర్ఫుల్ స్పోర్ట్స్ డ్రామా లేదా అంతకు మించిన మాస్ ఎంటర్టైనర్ను సిద్ధం చేశారని క్లియర్గా తెలుస్తోంది. చరణ్ మేకోవర్ చూస్తుంటే ఈ సినిమా కోసం ఆయన ఎంతగా శ్రమించారో అర్థమవుతోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? మార్చి 27 అర్ధరాత్రి 12 గంటలకు అందుబాటులోకి వస్తాయి. రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ఓపెన్ చేయడం అనేది ఫ్యాన్స్ కి ఒక పెద్ద ట్రీట్. పెద్ది మానియా మొదలు. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, పెద్ది సినిమా నుంచి శుక్రవారం విడుదలైన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పోస్టర్లో రామ్ చరణ్ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత రస్టిక్ అండ్ మాస్ లుక్లో కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఆయన బాడీ లాంగ్వేజ్, చేతిలో పట్టుకున్న కత్తి చూస్తుంటే బుచ్చిబాబు ఒక పవర్ఫుల్ స్పోర్ట్స్ డ్రామాను లేదా అంతకు మించిన మాస్ ఎంటర్టైనర్ను సిద్ధం చేశారని స్పష్టమవుతోంది. చరణ్ మేకోవర్ చూస్తుంటే ఈ సినిమా కోసం ఆయన ఎంతగా శ్రమించారో అర్థమవుతోంది. ఈ సినిమా పోస్టర్ డిజైన్ కూడా ఎంతో ప్రత్యేకంగా భక్తి భావంతో కూడిన సూపర్ పవర్ వైబ్ని అందిస్తోంది. బ్యాక్గ్రౌండ్లో శ్రీరాముని భారీ విగ్రహం, రెపరెపలాడే కాషాయ జెండాలో నడుమ రామ్ చరణ్ కనిపిస్తుండడం సినిమాలోని ఇంటెన్సిటీని తెలియజేస్తోంది. ఈ విజువల్స్ చూస్తుంటే సినిమాలో ఏదో బలమైన ఎమోషన్ లేదా ఒక సామాజిక నేపథ్యం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తుండడం మరో విశేషం. ఆయన సంగీతం ఈ సినిమాకు వెన్నెముకలాగా నిలుస్తుందని, మ్యూజికల్ పరంగా పెద్ది ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఓవర్సీస్ ప్రేక్షకులు ఈ పోస్టర్ ద్వారా ఒక భారీ అప్డేట్ ఇచ్చారు. రాబోయే శ్రీరామనవమి అలాగే రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకొని నార్త్ అమెరికాలో బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. మార్చి 26 మధ్యాహ్నం 1:30 అంటే భారతీయ కాలమానం ప్రకారం 27 అర్ధరాత్రి 12 గంటలకు టిక్కెట్లు అందుబాటులోకి వస్తాయి. ప్రఖ్యాత డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ ఈ చిత్రాన్ని నార్త్ అమెరికా వ్యాప్తంగా అత్యంత ప్రెస్టీజియస్గా విడుదల చేస్తుంది. గ్లోబల్ స్టార్గా రామ్ చరణ్కు ఉన్న క్రేజ్ను దృష్టిలో ఉంచుకొని అక్కడ భారీ స్థాయిలో థియేటర్లకు కేటాయించారు. ఈ సినిమా నిర్మాణ విలువల విషయంలో ఎక్కడ రాజీ పడకుండా మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఉప్పెన వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత బుచ్చిబాబు చేస్తున్న సినిమా కావడంతో ఆయన టేకింగ్ ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. రామ్ చరణ్ కెరీర్లో ఇది మరో మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ టాక్. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. గేమ్ చేంజర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా పెద్ది పైన భారీ హైప్ నెలకొనింది. రామ్ చరణ్ తన గత చిత్రాలతో సాధించిన గ్లోబల్ గుర్తింపు ఈ సినిమా ఓపెనింగ్స్ పైన భారీ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. పెద్ది మానియా ఇప్పుడే మొదలైందని సోషల్ మీడియాలో వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే తెలుస్తోంది. రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా బుకింగ్స్ ఓపెన్ చేయడం అనేది ఫ్యాన్స్కి ఒక పెద్ద ట్రీట్ అని చెప్పొచ్చు. గ్రామీణ నేపథ్యం ఉన్న కథలో రామ్ చరణ్ నటన ఎలా ఉంటుందో చూడాలని అందరూ ఆతృతగా ఉన్నారు. ఏప్రిల్ 29న బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి ప్రభంజనం క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇకపోతే ఇంకో 40 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తుండగా ఉన్నట్టుండి ఈ చిత్రం మరోసారి వాయిదా పడుతుందనే ఓ పుకారు నెట్టింట చక్కర్లు కొడుతోంది. పెద్ది సినిమాని ముందుగా మార్చి నెలాఖరున విడుదల చేయాలని అనుకున్నారు. కానీ వర్క్ పెండింగ్ ఉండడంతో ఏప్రిల్ 30వ తేదీకి వాయిదా వేశారు. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు ఉండడంతో ఏదైనా సాలిడ్ కంటెంట్ వస్తుందని అభిమానులు వేచి చూస్తున్నారు. అయితే షూటింగ్ ఇంకా మిగిలే ఉండడం, పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాకపోవడంతో ఈ సినిమా చెప్పిన డేట్కి రావడం కష్టమే అనే రూమర్స్ పుట్టుకొచ్చాయి. అదే సమయంలో పెద్ది కొత్త తేదీ పైన ప్రచారం మొదలైంది. జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తుందంటూ సోషల్ మీడియాలో పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. దీంతో దెబ్బకు పెద్ది హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చింది. చెర్రీ బర్త్డే ట్రీట్ గురించి ఆలోచిస్తున్న అభిమానులు ఈ వార్త విని షాక్ అయ్యారు.
తమ హీరో సినిమా మరోసారి పోస్ట్ పోన్ అవుతుందనే వార్తల్లో నిజమెంతో తెలుసుకోవడానికి ఆరా తీస్తున్నారు. అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ద చిత్రాన్ని ఏప్రిల్ 30న రిలీజ్ చేయడానికి టీం అంతా కష్టపడుతున్నారని తెలుస్తోంది. బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేయడానికి డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు. ఒక్క స్పెషల్ సాంగ్ మాత్రమే పెండింగ్ ఉందని, ఈ వారంలో అందులో నటించే హీరోయిన్ని ఫైనలైజ్ చేసి వీలైనంత త్వరగా షూటింగ్ లాగించేస్తారని అనుకుంటున్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ రీ రికార్డింగ్ కూడా అయిపోయిందనే మాట కూడా వినిపిస్తోంది. సో దీన్ని బట్టి పెద్ద అనుకున్న సమయానికి వచ్చే అవకాశం ఉంది. రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా వచ్చే ప్రమోషనల్ మెటీరియల్తో పెద్ద విడుదల తేదీ పైన అందరికీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి రత్నవేలు డిఓపిగా వర్క్ చేస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్లో రూపొందుతున్న ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా నిర్మాణంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సంస్థలు కూడా భాగమయ్యాయి.